ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన బిజీగా కొనసాగుతుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు, నిధులు, పెండింగ్ అంశాలపై ఆర్థిక మంత్రితో చర్చించారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు సీతారామన్కు వివరించారు. అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఇక ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన బిజీగా కొనసాగుతుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ఆర్థిక అనుమతులు, నిధులు, పెండింగ్ అంశాలపై ఆర్థిక మంత్రితో చర్చించారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు సీతారామన్కు వివరించారు. అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించిన అంశాలపైనే చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ కూడా పరిస్థితి నిలిపింది. దాంతోపాటు రాష్ట్రంలో చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఆర్థిక సాయంతో పాటు ఇంకా ఇతర అంశాలపై కూడా వారు నిర్మలా సీతారామన్ తో కూడా చర్చ కూడా జరిపడం జరిగింది. ముఖ్యంగా సాస్కి కింద అదనంగా 5,000 కోట్లు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా వారు కోరినట్టు కూడా తెలిసింది. కాబట్టి అంటే ఈ సాస్కి పథకం కింద ఇప్పటికే 2,000 కోట్లు లభించాయి. దాంతో పాటు రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి మూలధన ప్రాజెక్టు కోసం అదనంగా 5,000 కోట్లు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా నిర్మలా సీతారామన్ కి చంద్రబాబు నాయుడు వారు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇంకా అంటే సింగిల్ నోడల్ ఏజెన్సీ సంబంధించినటువంటి అంశాలపై కూడా వారికి ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం 250 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ప్రతిపాదన పైన తగు ఉత్తర్వులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ యొక్క వినతి పత్రంలో చంద్రబాబు నాయుడు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి జరిగింది. మరోవైపు తూర్పు ప్రాంత రాష్ట్రంలో సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలతో పాటు కేంద్రం ప్రకటించినటువంటి పూర్వోదయ పథకాన్ని స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏపీ ప్రభుత్వం కూడా స్వాగతిస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు నిర్మలా సీతారామన్ వారు చెప్పడం జరిగింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా పూర్తి స్థాయిలో ప్రయోజనం కూడా ఉంటుంది, పొందగలగాలని చెప్పేసి కూడా వారు తెలిసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇంకా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. కాబట్టి రేపు అమిత్ షా తోటి భేటీ అయ్యి రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పాటు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. ఈ అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీ చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్ నవీన్. అలాగే ఏపీకి సంబంధించిన పెట్టుబడులకి ఏదైనా ఆర్థిక సాయం అందించే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా అంటే నిర్మలా సీతారామన్ ని ముఖ్యంగా సాఫీ కిందనే 5,000 కోట్లు అదనపుగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ అంశాలనే ఎజెండాగా తీసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యి ఈ అంశాలపైన ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలపైన వారు పూర్తి స్థాయిలో చర్చ కూడా జరపడం జరిగింది. దాంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి సింగిల్ నోడల్ ఏజెన్సీ ఈ 2 అంశాలపైనే వారు కీలకంగా చర్చించినట్టు కూడా తెలుసు. మరోవైపు పోలవరం సంబంధించినటువంటి అంశాలపై గతంలో ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చర్చ కూడా జరిపారు. 2-3 ఎంతమంది కూడా కలిసి పోలవరం నిధులకు సంబంధించినటువంటి విషయాలు, దాంట్లో ఉన్నటువంటి పురోగతికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు నాయుడు చర్చించేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం అనేది కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. దాంతో పాటు కొన్ని పథకాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అది రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి కొంత నిధులు కూడా అవసరం ఉన్నాయని చెప్పేసి నిర్మలా సీతారామన్ ని చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.